లేట్ చేశానా? రోజు చేసే లేటేగా, ఇవాళ కొత్త ఉంది. ఇంతకీ మీ దేవుడు ఏమన్నాడు రా? నీ పిల్లకుసుకు లాగమన్నాడు. ఓరి నిన్ను పెట్లో పెట్ట అప్రాచ్య భూవాగుడు నువ్వును. రంగాచారి, ఫ్యాక్టరీ టైం అవుతోంది, త్వరగా వచ్చాయి. సర్లేరా, చెప్పులు చూస్తూ ఉండు, వచ్చేస్తా. వారు దేవుడా, త్వరగా రారా. ఏమన్నాడయ్యా మీ దేవుడు? ఏమంటాడు? ఎప్పుడు అలా ధూమధములాడుతుంటాడే వెధవ పేనుగా, ఏడాదికి ఒకసారని నవ్వేడమన్నాడు. ఇందా ప్రసాదం తిను. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే నాకు ఒళ్ళుమంట. సపోజ్ ఇప్పుడు మీ ఇద్దరు అన్నారయ్యా, నువ్వేమో ఏసుపెవుకు దండం పెట్టాలా, ఈయనేమో ఇష్టమూర్తికి దండం పెట్టాలా, అంతేగాని అడ్డగాడిలో ఉన్న నాకు దండం పెడతారేటి? అంటే మా అయ్యగారు అర్థంతరంగా చచ్చిపోవాలనా? వీళ్ళిద్దరూ యాక్సిడెంట్ లో చనిపోయిన మన ఫ్యాక్టరీ వర్కర్ నాగరాజు భార్య కూతురునండి. పాపం మగదెక్కులేని వీళ్ళిద్దరిని వీధిలో ఉన్న రౌడీలంతా అల్లరి చేస్తూ ఉంటే. ఏమల్లా మీరిద్దరూ వన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అస్సలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఉందా? సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి రక్త మాంసాలున్న మనిషిని అనుకుంటున్నారా? రేవులో తాడు చెట్టు అనుకున్నారా? మీకు కొండంత కట్టం వచ్చినప్పుడు అండదండల కోసం ఎంబటిని నా కాడికి లగెత్తాలి. కానీ ఒక మాట వేటల్లా, నేను బతికొండగా ఇలాంటి కుదరు. చచ్చిపోయగలుగుతారా మీ ఇష్టం. ఒరేయ్, ఈ ఆడంగులు ఇద్దరిని ఈ అవుట్ హౌస్ లో దింపి సందాలు అయ్యేసరికి వాళ్ళ సామాన్లు ఇక్కడికి తోలించి, సపోజ్ ఇప్పుడు రే మళ్ళీ చెప్పలేదనుకునేవు, ఆ పెద్దావిడ నీకు తల్లి లాంటిది, చిన్నావిడ నీకు చెల్లి లాంటిది, తేడాపాడా వచ్చిందనుకో అర్థమైపోతారు. నాకు తెలుసండి. ఎల్లు. పురుషుల్లో పుణ్యపురుషులు ఉంటారని ఎప్పుడో వేమన పద్యాల్లో చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆపివయ్యా ఆచార్యులు. ఎట్ట పొగిడితేనే మడిసి జంతువు అయిపోయి కన్ను మిన్ను కానకుండా పెవత్తెత్తాడు. నాదేముందయ్యా, ఆ పరమేశ్వరుడు నాకు అలాంత ఇచ్చాడు. ఇట్టంటి వాళ్ళకి ఎల్లంత ఎడుతున్నాను. చాలా సంతోషం అండి. సెలవండి మరి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః తనో పూజయామి, లలితాయై నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠై నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః